ఒక సామాన్యుడికి సగటుగా 1,00,000 రూపాయలు నెలకు సంపాదించుకునే శక్తి ఇవ్వకుండా, ఉచితంగా విద్యను అందించకుండా, ఉచితంగా వైద్యాన్ని అందించకుండా మీరు ఈ ఉచితాలు చూపించి కిలో బియ్యము, ఉప్పు, పప్పు, కిరసనాయిలు గీ చూపించి ఓట్ల రాజకీయమే చేస్తూ ఉన్నారు. మౌలిక వసతులు కల్పించడం రాష్ట్ర బాధ్యత. నేను మొన్న కూడా చెప్పిన, ఒక ఒక తండ్రికి కొడుకో బిడ్డో, లేకపోతే ముగ్గురు కొడుకులో, ఇద్దరు కొడుకులో, ఒక బిడ్డో, ఎంతమంది అన్న కానీ సంతానం ఉంటే ఆ సంతానం బాధ్యత తండ్రి తల్లిది ఎట్లుంటుందో అదేవిధంగా రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉంటారో, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళ కనీస బాధ్యత, ప్రభుత్వ బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి రవాణా సౌకర్యం కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, లేకపోతే పెన్షన్లు కావచ్చు, లేకపోతే ఈ ఆహారానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇవన్నీ మౌలిక వసతులు మ్యాండేట్. వీళ్ళు సపరేటు మేనిఫెస్టోలో పెట్టి చేయాల్సిన పనే లేదు. ఇది వాళ్ళు చేయాల్సిందే అన్నట్టు. ఇది రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టుగా ఇది చేయవలసిందే. దీన్ని సపరేట్గా మేనిఫెస్టో రూపంలో పెట్టి ప్రజలను ఆగం చేస్తారు. అంటే నీకు రావాల్సిన వాటనే అది, నువ్వు తీసుకోవాల్సిందే. ఉచితంగా నువ్వు ప్రభుత్వం ఇచ్చేటటువంటి బస్సులలో తిరగవలసిందే. ఉచితంగా నువ్వు విద్యా వైద్యాన్ని పొందవలసిందే. ఉచితంగా నువ్వు రేషన్ బియ్యం రావాల్సిందే, పెన్షన్లు రావాల్సిందే. దీన్ని ఏదో మేము మా ఆస్తులను అమ్మి, మా తాతల ఆస్తులు అమ్మి మేము రియల్ ఎస్టేట్ దందాలు చేసి, మేము కంపెనీలు పెట్టి అవన్నీ మేము అల్ల నుంచి వస్తున్న సొమ్మంతా తీసి ప్రజలకు పెడుతున్నట్టుగా ఈ ప్రోపగండా బంద్ చేయండి. గతంలో ఇదే జరిగింది, ఇప్పుడు ఇదే జరుగుతుంది, ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక అవసరాలను సమకూర్చడం ప్రభుత్వం బాధ్యతే అది.